ఆరో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అతడు క్రీజ్లో ఉన్నది కాసేపే అయినా సిక్సర్ల వర్షంతో ఓ ఊపు ఊపేశాడు. ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. ఓవైపు లక్నో బౌలర్లు ఊచకోతకొస్తుంటే అదే ఊచకోతను తిరిగి వారికి చూపించాడు. ఒక ఫోర్ కూడా లేకుండానే సిక్సర్లతోనే విరుచుకుపడ్డాడు. దీంతో ఇప్పుడు అతడి గురించి క్రికెట్ అభిమానులంతా ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతడెవరంటే అనికేత్ వర్మ. మ్యాచ్లో దూకుడుగా ఆడిన హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చాడు అనికేత్ వర్మ. వచ్చి రాగానే ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస సిక్సర్లతో చెలరేగాడు. 13 బంతుల్లో 276.92 స్ట్రైక్ రేట్తో 36 పరుగులతో చెలరేగాడు. బిష్నోయ్ బౌలింగ్లో 2 సిక్సర్లు బాదిన అతడు దిగ్వేష్ బౌలింగ్లోనూ వరుసగా మరో 2 సిక్సర్లు బాది అదరగొట్టాడు. అయితే ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో జన్మించాడు అనికేత్. వయస్సు 22 ఏళ్లు. కానీ మధ్యప్రదేశ్ తరపున తన దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇతన్ని హైదరాబాద్ ఫ్రాంచైజీ వేలంలో కేవలం 30 లక్షలకే కొనుగోలు చేసింది. అయితే దేశవాళీ క్రికెట్లో అంతగా ఏమీ పెద్ద ఘనతలు సాధించలేదు అనికేత్. 2024-25 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అనికేత్ తన సీనియర్ దేశీయ జట్టు తరపున ఒకే ఒక్క టీ20 మాత్రమే ఆడాడు. అనంతరం మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 5 ఇన్నింగ్స్లలో 205 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్తో 244 పరుగులు సాధించాడు. అండర్-23 పురుషుల వన్డే టోర్నమెంట్లో కర్ణాటకపై సెంచరీ బాది క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అదే తరహా ప్రదర్శన చేస్తూ మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు.